ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, సర్వకృపనీది ప్రభా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చేస్తున్న ఆలోచన క్షమించండి. మరి ప్రభా, వాక్యం సమయం అందు ఆ సమయం అందు బోధించమన్నా కనుక అది నీ పని అని పోయినందుకే ప్రభా, మరి మాకు ఈ కీడు ఎదురు కావచ్చు ప్రభా, మమ్మల్ని క్షమించమని, సహాయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, అంధకార దురాత్మ దుష్ట సైతాన్ చీకటి శక్తులను యేసు సర్వశక్తి గల నామాలో గద్దిస్తూ బంధిస్తున్నాం దేవ. బంధించి ఆత్మ ద్వారా నువ్వే మాట్లాడమని, కృప చూపమని ప్రభా, మాతో మాట్లాడమని, నన్ను నీ బుర్రగా వాడుకోమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏడు 23 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూసుకోండి. ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి సూచితిని, జ్ఞానాభ్యాసం చేసుకుందని అనుకుంటున్నాను కానీ అది నాకు దూరమైంది. సత్యమైనది దూరముగానో బహు లోతుగానో ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకు, పరిశోధించుటకు, జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకుంటకు, భక్తిహీనతను బుద్ధిహీనత వెలితనమని గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనసును సరే. హెబ్రీ పత్రిక అది మరి 5వ అధ్యాయం 14వ వచనం, అక్కడ పాలు తాగు ప్రతివాడు శిశువు అని ఉంటుంది కదా, దాన్ని చూద్దాం. పన్నెండవ వచనం 5:12 కనుక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి 3 పాఠములను ఒకడు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. పాలు తాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. చాలు. కనుక మరి దేవుని బిడ్డలుగా నేను పోయిన వారం చెప్పిన కొందరు సండే స్కూల్ పిల్లల బోధ చేస్తారని, లేక కొందరు సండే స్కూల్ పిల్లలు అంతవరకే ఎదిగి ఇక ఇదే వాక్యం అన్నట్టు ఉంటారు. కానీ ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక మీరు రాసుకొని తర్వాత చదివి చూడండి. వాక్యానికి 2 పేర్లు ఉన్నాయి, విశ్వాసుల 2 రకాలు. వాక్యానికి 2 పేర్లు, విశ్వాసుల 2 రకాలు. 1:16 చదువు. ప్రసంగం 1:16 సార్. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతున్నాను. జ్ఞానము విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతున్నాను నా మనసులో నేను అనుకుంటున్నాను. సార్ చాలు, అది గుర్తుపెట్టు, టిక్కు పెట్టుకో. సరే, దేవుని బిడ్డలారా, అంశం అక్కడికి వస్తే నేను చెప్తా దాని కొరకు. ఇక్కడ పోయిన వారాల్లో నేను అనగా కొందరు అంత సండే స్కూల్ పిల్లల బోధ చేస్తారు, కొందరు సండే స్కూల్ పిల్లల్లాగానే గంతవరకు అర్థం చేసుకుంటారు. అది నిన్నొక శిశువు అని పిలుస్తాను, అందుకే వాక్యం చెప్తాను, నేను కాదు. నేనేం చెప్పినా మీకు ఏది చెప్పినా వాక్యాధారం చూపెడతానన్నా కదా. చూపెట్టే చూడండి, మళ్ళా చదువుదాం. హెబ్రీ పత్రిక
5వ అధ్యాయం మరి 12వ వచనం నుంచి మరలా చదువుదాం చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు వాళ్ళు విన్న కాలమును బట్టి చూస్తే వాళ్ళు రక్షించబడ్డ ఇబ్రీలు రక్షించబడ్డ కాలం చూస్తే ఒక్కొక్కడు బోధకుడు కావాలట. అంతకాలం వచ్చినప్పటికి కూడా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి మూల పాఠములను మనం కదా చదువుకోవద్దని వాళ్ళు మొదలైనట్టు మళ్ళా మూల పాఠంలో బోధింపవలసి వచ్చను. పాలు త్రాగవలసిన వారే కానీ ఆహారం ఇక బాగా వినండి దేవుని బిడ్డలారా, ఇది ఒక సంఘం. ఇదేదో వాక్య జ్ఞానం లేనివాడు నడిపించిన సంఘం కాదు. అపోస్తులందరికంటే వాక్య జ్ఞానములో కానీ విద్యలో కానీ గనుడైన పౌలు కట్టిన సంఘం. అయినా వాళ్ళు పాలుదాగు వారిగానే మిగిలిపోయారు. ఈనాడిగో అనేక సంఘాలలో ఇదే పరిస్థితి. ఏమైనా లోతైన వాక్యం చెప్పుదామంటే అపార్థాలు మొదలైంది. ఇక మరి అందుకే ఎంత దూరం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి దేశ విదేశాలు తిరిగిండు, 15 దేశాలు తిరిగిండు, 30 దేశాలు తిరిగిండు, లేక 80-90 దేశాలు తిరిగిండు అన్న ఆయన వచ్చి ఇప్పుడు కొంతమంది మనకేం చెప్పాలని అర్థం. కొందరు పాలు తాగేటోళ్ళు ఉద్దేశం ఏంది, ఏదో లాజర్లు వేసిండు, ఇలాంటి వాక్యాలకి అలవాటు పడి ఉంటారు. ఒకవేళ దానికి వేరుగా చెప్తే వీళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వీడు శిశువు. ఎవరు? శిశువు. ఇంకొక విషయం, ఆత్మీయ జీవితంలో ఎంతకాలమైన నువ్వు శిశువుగా ఉండవచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు చూడండి, ఒక బాబు పుట్టాడు. అది క్షమించండి, పేతృపత్రికలు ఉన్నది. పేతృపత్రికలు అది 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం అనుకోండి. అక్కడ ఏమైనా ఉంటుందంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి అని ఉంటుంది. చదువు బాబు చదువు. 2వ అధ్యాయం 3వ వచనం, 1 పేతురు అనుకుంటా, 2వ అధ్యాయం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా. చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును చూడండి, నువ్వు శిశువు అయినప్పుడు, నువ్వు క్రొత్తగా రక్షించబడినప్పుడు నిన్ను పాలు తాగమనే దేవుని వాక్యం చెప్తాను. కానీ ఎబ్రీ సంఘస్థులు చేసింది ఏంటంటే పౌలు ద్వారా బోధించబడి, పౌలు ద్వారా రక్షించబడి, అంత విజ్ఞానిని సంఘానికి వచ్చుకుంటా కూడా వాళ్ళు పాలు తాగువారిగానే మిగిలిపోయారు. ఇగో ఈనాడు అనేక సంగతులు నేను అనుడు కాదు, లేఖనం అంటాను. మళ్ళీ మీరు నన్ను నిందించాను అనుకో, దానికి సాక్షులు మీరే. ఎందుకంటే ఇశ్రాయేలీయులను పిలిచి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ మీద భూమి ఆకాశములను సాక్షులుగా పెడతానని అన్నాడు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఎందరో చెయ్యరాని నేరాలు చేసి వేరే దేశాల్లో వారిపోతాను. అది మీరు టీవీలో వింటారు, నేను కూడా వింటాను, మీరు వింటారో వింటలేరో, కానీ నేనైతే వింటాను. అయితే దేశాన్ని విడిచిపోవడం సాధ్యమేమో కానీ భూమిని ఆకాశాన్ని విడిచిపోవడం మాత్రం ఎవరికి సాధ్యం కాదు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీ మీద భూమి ఆకాశములను సాక్షులుగా పెడతాను. కనుక దేవుడు, నేను చెప్పింది తప్పు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్న తప్పు, దానికి దేవుడే పెట్టిన భూమి ఆకాశాలు లేక అపరిశుద్ధుడైన దేవుడే సాక్షి. చూడండి, అంత గొప్పవాడైన పౌలు ద్వారా రక్షించబడి తరములలో యుగములలో ఉన్న రహస్యాలు బోధించడానికి దేవుని ద్వారా మీరు చూసుకొని తర్వాత మేము ఇప్పుడు చదవం కొలస పత్రిక 1:25 ప్రకారంగా తరములలో అంత సేవకుని దగ్గర ఉండి ఇంకా పాలు తాగవలసిన వారిగానే మిగిలిపోయి. మరి ఈ సంగతే ఇట్టుంటే ఇక వాక్య జ్ఞానం లేని సంఘాల పరిస్థితి ఏది చెప్పండి. ఇంత పౌలంతటోని సంఘంలో పాలు తాగేటోళ్ళు ఉన్నారంటే ఇక వాక్య జ్ఞానం లేని వాళ్ళు కట్టిన సంఘాలలో ఎంత గొప్పలు ఉంటారు.
మీరే ఆలోచించండి, నన్ను విమర్శించకండి, నేను చెప్తాను కదా. ఇప్పుడు ఏదో లోకంలో సాగుతుంది, గాడిపచ్చి గడ్డపారలే కొట్టుకపోగా ఉల్లిగడ్డ పురుషు నాగాతేంది అన్నమాట. ఇంతటి పౌలంతా విజ్ఞానం గల్లోని దగ్గరనే పాలు తాగేటోళ్ళు ఉన్నారే, వాళ్ళు ఒక్కొక్కడు బోధకుడు కావాలట అప్పటికి. అంటే అంత వయసు వచ్చింది. అంటే అంటే అప్పటికి దరిదాపుగా వాళ్ళు రక్షించబడి చాలా కాలం అవుతుందని అర్థం. కాలాన్ని అక్కడ రాయలేదు, కానీ వయసులో మాత్రం మీరు ఇంకొకరికి బోధించే వయసుకు రావాలి. ప్రతివాడు ఒక బోధకుడు అయ్యే వయసుకు అంతకాలం పౌలు బోధించంటాను. ఎబ్రియులారా, ఇంకా పాలే తాగుతానా? ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు బాబు పుట్టాడు. ఇప్పుడు అక్కడ ఏమని ఉన్నది? పేతురుపత్రికలో క్రొత్తగా జన్మించిన శిష్యులను వల్ల ఆ పాలను అపేక్షించాలి. సరే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పాలనే తాగు, అది దేవుడు చెప్పింది, అది దేవుని చిత్తం. ఇప్పుడు ఈ ఆత్మ జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక బాబు పుట్టాడు, వాడిని కొన్ని నెలలు, ఇప్పుడు 1 నెల 2 నెలలోనికే భోజనం పెట్టి బతికించలేము కదా. బ్రతికించగలరా? బతికించలేము. ఇప్పుడు దానికి ఏం కావాలి? పాలే కావాలి. కానీ 5 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, వానికి పొద్దుగాల స్కూల్కి పోగా ఇన్ని పాలు తాగిపించి, మరలా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి కూడా ఆంతో ఇన్ని పాలు పంపించి, తర్వాత దానికి ఇంటికి వచ్చినాక కూడా సాయంత్రం పాలు పోతే ఆడు బ్రతకగలడా చెప్పండి? బ్రతుకుతాడా? 5 సంవత్సరాల వయసు వచ్చి ఏబిసిడి చదువుకోండి. ఇప్పుడు అంత ఏబిసిడీలే కదా, ఇక ఆ లెవెల్ చదువుతాను కనుక చదివేటోనికి వాడు పాల్పోతే బ్రతకగలడు. కానీ ఈనాడు మాత్రం అనేక మంది క్రైస్తవులు మాత్రం పాలులోనే ఉన్నారు. చెప్తా అపార్థం. అందుకే పేతురు అన్నాడు, పౌలు రాసిన సంగతులు అటు ఎటువంటి అటనంటే అదే రెండో పేతురు పత్రిక, అది 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఎంతనంటే ఆయన ఎంత లోతైన విషయాలు దేవుడు ఆయన బయలుపరిచిండంటే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. విద్యహీనులు అన్నది అది చదువు దాని కింద. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా చూడండి, పేతురు అంటాడు ఆయనొక దైవజనుడు, ఈయనొక దైవజనుడు, ఆయనొక అపుస్తలుడు, ఈయనొక అపుస్తలుడు. అలాగనే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు ఏమో చెప్పున్నట్టు. ఇప్పుడు అందుకేనండి ఒక్కొక్క సేవకుడు చెప్పే బోధకు తేడాలు ఎందుకు కనిపిస్తాయంటే, దేవుడు వాక్యం జ్ఞానం అందరికి ఒక్కంత ఇయ్యడు. అది అర్థం చేసుకోండి. అక్కడ మా పౌలు కొరకు మాట్లాడుతూ పేతురు అంటాడు తనకు అనుగ్రహించబడ్డ దేవుని జ్ఞానం అనుగ్రహించబడ్డది. కానీ అది మరి కొలసి పత్రిక మీరు గుర్తుంచుకోండి, 1:25 చదివితే తరములలో యుగములలోని మర్మాలు అన్నాడు. అలా కొన్ని నేను మా చెప్తా, కానీ ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కలకు ఒక్కొక్క అంటే ఇప్పుడు చదువుకున్న దాన్ని ఒకటి 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, ఇక వాళ్ళందరూ సమానం అవుతారా? అదే విధంగా దేవుడు సేవకుల దాంట్లో ఒక్కొక్కలను, ఇప్పుడు ఆరార్కమూర్తి గారు 66 పుస్తకాలు అద్భుతమైన ప్రసంగం చేశారు. నేను అప్పుడు కొత్తలో దేవుని వాక్యం వినడానికే రేడియో కొనుక్కున్నాను కనుక అక్కడ ఏమన్నాడు? ఆయనకు అనుగ్రహింపబడిన కృప చదవండి. అలాగనే మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింప 3:15 కదా, మా 2వ పేతురు 3:15. అలాగనే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. జ్ఞానం చొప్పున రాసి ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. వీటిని గురించి తన పత్రికల్లోనూ బోధించుచున్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైన. చూసారా? అంటే మంచి ఎదిగిన వాళ్ళకే కష్టం.
అంత లోతైన వాక్యం చెప్పేటోడు అపుస్తులైన నేను అంటాను కదా, అపుస్తులలో దాంట్లో వాక్య గానం విషయంలో కానీ విద్య విషయంలో కానీ, విద్య విషయంలో అగ్రిపరాజు అనుకుంటా ఆయన ఏమంటాడు, అధిక విద్య వాళ్ళని పౌలా నువ్వు సౌలా వెర్రివాడవైన అన్నాడు. కనుక ఈయన జ్ఞాన సంపన్నుడు పౌలు అంటే ఇటు ఇటు దేవుని వాక్య జ్ఞానం, ఇటు గొప్ప ప్రత్యక్షతలు, ఇటు లోక విద్య, ఈ వీటిలో గొప్పవాడు చాలా. కనుక వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టం. గ్రహించుట కష్టమైనవి, వీటిని విద్య విహీనులను అస్థిరులైన వారును తగిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదు. చూసారా దేవుని బిడ్డలారా, మనకు అంతుపట్టని విషయాలను అపార్థం చేసుకుంటే అది మన నాశడానికి కానీ లేఖనని చెప్తాను. నేను కాదు, మీరు చదువుకోండి. కనుక మరి లోతైన వాక్యమే పాస్టర్ అన్న చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటానవా అపార్థం చేసుకుంటానవా అది కానీ నీ ఇష్టం. నేనే చెప్పాలి, నువ్వు అపార్థం చేసుకుంటా నాకు వచ్చే నష్టమే ఏం లేదు కదా. కనుక విద్యహీనులు అంటే వాక్య జ్ఞానం లేని వాళ్ళని అర్థం. విద్య అంటే జ్ఞానం అని ఎన్నోసార్లు చెప్పిన. అస్థిరులు అంటే వాడు ప్రార్థన స్థిరంగా ఉన్నాడు, వాడు శిర్షికి సక్కారాడు కానీ ఏదన్నా చెప్పేవారు ఇట్లున్నది అట్లున్నది అది ఇదని అపార్థం చేస్తారు. ఈ అస్థిరులు ఈ విద్యాహీనులు అపార్థం చేసుకొని వాళ్ళ స్వకీయ నాశనం అంటే వాళ్ళ సొంత నాశనానికే అది హేతు అవుతుంది, కారణం అవుతుంది అని చెప్తారు. కనుక ఒక లేఖనం మనకు అర్థం కానప్పుడు అది తెలిసిన వాళ్ళు దేవుని ద్వారా బయలుపరచబడ్డ భక్తులు లాంటి వారు, ఇప్పుడు ఫ్రాన్సిస్ అయ్య గారు లాంటి వారు, లేకపోతే ఓఫిర్ అన్న లాంటి వారు, లేకపోతే భక్త సింగ్ గారు లాంటి వారు ఉన్నారు అనుకో, వాళ్ళకి అర్థమైనట్టు మనకు కావాలంటే కాదు కదా. కాకపోయినప్పుడు మనం అసొంటోళ్ళు చెప్పిన సంగతులను మనం నేర్చుకుంటే మంచిది. అర్థం కాకపోతే దేవుని ఓసారి 18 లైన్ కాలని ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. సార్ ఒక ఆమెతో నేను అన్నా, ఇక ఫ్రాన్సిస్ అయ్య గారి పుస్తకాలు చదివితే అన్నదంటే ఆమె అపార్థం చేసుకోలేదు కానీ ఏమన్నదంటే అవి చదివితే అర్థం కావండి అన్నది. అట్లా నన్ను ఉండాలి కదా, మనం అంతకు ఎదగలేదు, మనకు అవి అర్థం కావాలని ఉంటే మంచిదే. కానీ అపార్థం చేసుకునే మాత్రం అది నాశనమేనని లేఖనం చెప్తాను, నేను కాదు లేఖనం చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా ఎబ్రి పత్రికలకు రా బాబు, ఎబ్రి పత్రిక రా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరల బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. చూసారా దేవుని బిడ్డలారా, రెండు వాక్యంలో రెండు రకాలు, వాక్యానికి రెండు పేర్లు. ఒకటి ఫాలు, రెండోది బలమైన ఆహారం. బలమైన ఆహారం తినాలి అంటే ఆత్మీయ జీవితంలో వయసు రావాలి. అంటే ప్రార్థన జీవితంలో ఎదగాలి, సావాసంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, పరిశుద్ధతలు ఎదగాలి, ప్రేమలు ఎదగాలి. ఇవన్నీ ఎదగడం అంటే మళ్ళా ఈ నల్లెంటికలు పోయి తెల్లెంటికలు అచ్చులు కాదు. ఎదగడం అంటే అది కాదు, అది శరీర సంబంధంగా ఎదగడం. కనుక నల్లెంటికలు పోయి తెల్లెంటికలు రావడం కాదు. ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధతలో, ప్రేమలో, దేవుని లక్షణాలలో ఎదిగితే నీకు బలమైన ఆహారం అర్థమవుతుంది. అది వయసు వచ్చిన వారికి అన్నాడు. ఇక నీకు అట్ట వయసు రాకుండా ఇప్పుడు పాలు పిల్లోనికి ఏం తెలుసు చెప్పాలి. పాపం ఇప్పుడు హాస్పిటల్లో కొంతమందిని దొంగిలించుతారు. అయ్యో మా అమ్మ కాదు నన్ను తీసుకుపోయే టైం వేరే టైం అని వాడు మొత్తుకోగలడా, అరవగలడా చెప్పండి? తెలియదానికి. అందుకే కింద అదే వాక్యం రాసి ఉన్నది చూడండి. చదువు బాబు చదువు. పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు. అగో నీతి వాక్య విషయాల్లో అనుభవం ఉండదు, నీకు అర్థం కాదు. అదే ఇప్పుడు మన ఇది అది నిలోపర్ హాస్పిటల్ కదా పిల్లలు, మన హైదరాబాద్లో అటువంటి హాస్పిటల్ నుంచి కొంతమంది పిల్లలను పాలు తాగేటోళ్ళు పుట్టినోళ్ళు దొంగిలించుకోపోతారు. వాళ్ళకి ఏం తెలుసు? అయ్యో మా అమ్మ కాదే అంటాడు వాడు, అనలేడు కదా. నీతి వాక్యాల గురించి అనుభవం లేక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అది కథ.
ఈనాడు లోతైన వాక్యం వినే అనుభవంలోనికి నువ్వు వచ్చినవా? నువ్వు ఎదిగినవా? నువ్వు అర్థం చేసుకోగలవా? చెప్పండి. నేను లోతైన వాక్యంలో చెప్తే మా సందనపురపు వాళ్ళు నన్ను ఎంతో తిట్టి అపార్థం చేసుకున్నాను. ఇట్లా చెప్తాను, అట్లా చెప్తాను, అట్లా వాళ్ళ మొదటిగారికి వాళ్ళే రావు. నేను పుట్టిందే పల్లెటూరులో, నాకు దేవుడు ఇచ్చిందే పల్లెటూరు, వాళ్ళ మొత్తం వాళ్ళు రావడం. ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి? చెవిటూరు ముందు శంఖ ముందినట్లేదా? కనుక సరే, తర్వాత వికే బాబు అని ఒక ఆయన దేవుని రాజ సువార్త పత్రిక నడిపించినప్పుడు, అందులో నా వాక్యం వేసినప్పుడు, తర్వాత ఇది ఎన్నో కొన్ని రాష్ట్రాలకు ఆ వాక్యం అయినప్పుడు అనేక మంది దైవజనులు కూడా చదివి ఆయన చెప్పిన ప్రకారంగా రాసుకుంటే సరిపోతుంది అన్నారు. అంటే చెప్పడానికి నేను అట్లా లేఖనాధారాలతో ఆనాడైనా నేడైనా ఇప్పుడైనా చెప్తాను. కనుక నీవు అపార్థం ఎందుకు చేసుకుంటాను అంటే, నువ్వు శిశువుగా ఉన్నావు సంఘంలో. ఒక శిశువు, నీకేం తెలియదు. పిల్లోడికి ఏం తెలియదు కదా, ఆడికి పాలు చిక్కటువంటి పాలు తాగేటువంటి ఆయనకి ఏం తెలుసు? నువ్వు అంతే ఆత్మీయ జీవితం. మళ్ళీ ఆ పాస్టర్ అట్లా చెప్పాడు, ఈ పాస్టర్ ఇట్లా చెప్పి, నువ్వు అంతకు ఎదిగితే కదా బాబు. చూడు, ఈనాడు లోతైన వాక్యం అర్థం చేసుకోవడానికి కొంచెం నన్ను క్షమించుండ్రు, కానీ పాస్టర్ వాళ్ళనే లేరు, వాళ్ళే పాల్లాగే పరిస్థితులు ఉన్నారు. ఇక మన విశ్వాసుల సంగతి ఏందో ఒకసారి ఆలోచించుకో. చూడండి, కొందరు బాధలు వస్తాయంటే ఒప్పుకో, కొందరు కష్టాలు వస్తాయంటే ఒప్పుకో. ఒకటే ముక్కను పట్టుకుంటారు. అబ్రాహాం అన్ని విషయాల్లో దేవుడు దీవించడుగా, మనల్ని దీవించుడే దేవుని చిత్తం, మనల్ని పరీక్షించినా మళ్ళీ యోబు లెక్కన దీవిస్తాడు అని ఇట్లా చెప్తారు. దీనికి నిరూపణగా నేను వేరే అంశాలల్లో మీరు ఎన్ని ఉంటారు ఇప్పుడు చదవగాని, 1 కొరింథీ 4:9 అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఇప్పటికీ నిలువరమైన నివాసం లేక పిడిగుద్దులు తింటూ దిగంబరులుగా ఉన్నామన్నాడు. అంటే తొడుక్కోవడానికి అంగిలు కూడా దొరకలేదు. మరి వాళ్ళు భక్తులు గారా, అపొస్తలులు గారా, అలా పిలుపులేదా? వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా బైబిల్? అపొస్తలులైన మమ్మల్ని దేవుడు అందరికంటే కడపడి స్థితిలో ఉంచిండని చెప్పిండు. మీరు ఆ 4:9 నుంచి చదువుకొని 1 కొరింథీ పత్రికలు, అప్పుడు మీకు తెలుస్తాయి. కనుక అందరిని ఒక్క స్థితిలో దేవుడు జ్ఞానంలో కానీ ఐశ్వర్యంలో కానీ పెట్టాడు. అదన్నా కనీసం తెలుసుకోకపోతే ఎట్లుంటో చెప్పండి. అందరం కేఫాలు కామ్మంటే అవుతామా చెప్పండి? అందరు కేపీఓను కామ్మంటే అవుతాం? ఐశ్వర్యంలో అందరు భక్త సింగ్ గారి లెక్కనే 10,000 సంఘాలు కట్టాలంటే కడతామా? అట్లా కాదు కదా, సాధ్యం కాదు కదా. అందుకే సేవకులలో తేడు ఉంటుంది, జ్ఞానముల తేడు ఉంటుంది, దేవుడు మనిషిని వాడుకునే విధానంలో తేడు ఉంటుంది, తర్వాత ఐశ్వర్యంలో తేడు ఉంటుంది. ఇవన్నీ తేడాలు ఉన్నాయి. ఎవరు చెప్పేది కూడా దేవుని వాక్యమే కదా అంటారు. అదే నువ్వు పాలు తాగుతాను అనడానికి అదో నిరూపణ. బాబు అందరు చెప్పేది కావా, చదివిపించేది ఆ వాక్యమే, కానీ నీకుండాలి ఆ తెలివి. దాంట్లో నుంచి వచ్చేటి మర్మాల మామూలు వాక్యమే. అది మన అవగాహన ఎట్లున్నా అది మనం ఎదుగుడు మీద, అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ పాస్టర్ చేసేది ఏం లేదు. నువ్వు ఎదుగుతే అర్థం చేసుకుంటావు. పాలు తాగే పశు శిశువుగా ఉంటే అంతే నీ కదా. మరి ఇక నువ్వు ఎన్ని సంవత్సరాల శిశువు ఉంటానో ఇక నీ పరిస్థితి ఏందో అది నీకే తెలుసు. ఇక ప్రసంగ గ్రంథంలోనికి అర్థం. ఇది అంతయు జ్ఞానం చేత నేను శోధించి సూచితిని. అంటే ఇదంతా జ్ఞానం చేత నేను శోధించి సూచితిని, పరీక్షించి సూచితిని అంటుండు అపొస్తలుడైన మన క్షమించండి అపొస్తలుడు అంటాను ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి లేక సొలొమోన్ మహారాజు. ఇదంతయు జ్ఞానం చేత నేను శోధించి సూచితిని, జ్ఞానాభ్యాసం చేసుకుందని అనుకుంటున్నాను. జ్ఞానాభ్యాసం నేర్చుకోవాలని, అంత చేసుకోవాలి, అర్థం చేసుకోవాలని అనుకుంటుని, కానీ అది నాకు దూరమే. చూసారా దేవుని బిడ్డలారా, ఏదో మనం తెలుసుకోవాలి,
అందరికి ఆశలు ఉంటాయి. పెద్ద పెద్ద చదువుకోవాలని కొంతమంది ఎంతో ఆశపడి రాత్రి పగలు చదివిన వాళ్ళు కొందరు ఫెయిల్ అవుతారు. సొలొమోను పరిస్థితి కూడా గట్టిన అయింది. ఇప్పుడు అన్నిటిని పరిశోధించినట, జ్ఞానాభ్యాసం చేసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది అంతా తెలుసుకోవాలనుకున్నాడట. కానీ అది ఆయనకి ఏమైపోయిందట, దూరం అయిపోయింది. కొన్నిసార్లు మనకు కూడా గట్టినే ఉంటుంది కదా, బైబుల్ బాగా చదివి బాగా తెలుసుకుందామంటే ఏం తెలియకుండా. ఒక ఆమె ఒక దైవజనుడు చెప్పిండు, సిద్దిపేట ప్రకాష్ చెప్పిండు, 114 సార్లు చదివిందట బైబుల్. 114 సార్లు చదివింది. కానీ మరి ఆమెకు 114 వచనాలన్న అర్థమైనవో కాలేదో అని నేను అనుకుంటాను. ఎన్నిసార్లు చదివితే అర్థం కాని చదువు వ్యర్థం, అంతే కదా. గనుక ఎంతవరకు మనకు దేవుని వాక్యం అర్థమవుతాయి, ఎంతవరకు ఎదిగినవు నువ్వు, నీలో ఏమన్నా ఎదుగుదల ఉన్నదా? ఒక ఆదివారం కడిసే 10 గంట వాక్యం ఇచ్చి దాన్ని సరిపుచ్చుకుంటా. దేవుడు నాకు నమ్ముకున్న కాడి నుంచే వాక్య దాహం పెట్టిండు కనుక కొన్ని మాసపత్రికలు చదివినా, కొన్ని భక్తుల గ్రంథాలు చదివినా, వాక్యం వినడానికి రేడియో కొనుక్కున్నా, ఓపిరణ పుస్తకాలు చదివిన, ఫ్రాన్సిస్ గారి పుస్తకాలు, భక్త సింగ్ గారి పుస్తకాలు చదివిన, ఇంకా వేరే దైవజనులవి కూడా చదివిన. అంతేకాకుండా ఇప్పుడు ఓపిరన్నై 200 క్యాసెట్లు ఉండవచ్చు నా దగ్గర. అప్పుడు 30 రూపాయలకు 35 రూపాయలకు ఒకటి అమ్మితే కొనుక్కో. నీకు అంత దాహం ఉన్నదా? నువ్వు ఓ గ్రంథాన్ని ముట్టవు, దేన్ని ముట్టవు. మళ్ళీ కొందరు నేర్పించేది ఏంటంటే మన సంఘంలో లేదా వాక్యం అంటారు. అది లేనోళ్ళు చెప్పుకునే మాట. మీకు విషయం చెప్పాలా, సామెతల గ్రంథంలో దేవుడు ఏం రాయించిందంటే, జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారని ఉన్నది. అంటే దానికి అర్థం ఏందో తెలుసా, జ్ఞానం ఒక్కని దగ్గరనే లేదు. ఆడ కొంత ఆ దైవజనం దగ్గర కొంత దొరుకుతుంది, ఇంకో దైవజనం దగ్గర ఇంకో గ్రంథంలో దొరుకుతుంది, ఇంకో దైవజనం దగ్గర ఇంకో గ్రంథంలో దొరుకుతుంది. అట్లా జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారంటే జ్ఞానం అనేది చెదురున్నది, ఒక్కరి దగ్గరనే లేదు. అది కూడా అర్థం కాదు కొందరికి. కనుక మనం అర్థం చేసుకోవాలంటే మనకు తప్పకుండా ఎదుగుదల అవసరం. సరే ఎదగలేదు, పాలు తాగుతున్నామంటే మరి లోతైన వాక్యం అపార్థవనం చేసుకోకు, లేకపోతే మరి నీకే నష్టం, నీవే ఇది అయిపోతావు. ఇక అది నీ ఇష్టం. సరే సరే. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను. దేవుని బిడ్డలారా, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నదట. ఎంత లోతు అంటే ఏ జ్ఞానికి కూడా అందనంత బహుదూరం. దూరం అంటేనే దూరంగా, బహుదూరం అంటే ఇంకెక్కువ దూరం. అంత లోతునున్నదట, సత్యం అనున్నది. అందుకని నేను మీకు పోయిన వారంలో చెప్పిన కదా, ఉదాహరణకు ఒక అంజూరపు చెట్టు కొర చెప్పిన కదా, ఇలా అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదని. మరి కాలం కానప్పుడు దేవుని తెలియదు ఎందుకు శపించి, ఇప్పుడు అది మనకు అర్థమవుతుంది. అంత లోతుగా ఉన్నది. అందుకే పౌలు చెప్పింది ఇప్పుడు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంత లోతైన సంగతి దేవుడు ఈ బైబిల్లో సత్యాన్ని అంత లోతుగా పెట్టిండు. అసలు అది మనకు అవసరం అని పెట్టిండా, అవసరం కాదని పెట్టిండా? అవసరమే. మరి అది ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు బాగా లోతుగా ఉన్నదంటే మనకు అందనంత లోతుకున్నది. మరి అందనంత లోతుకున్నది ఎట్లా తెలవాలి? ఎట్లా తెలవాలంటే సరే, కొలస పత్రిక ఒకసారి కొలస పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. పోయిన వారంలో చెప్పింది అనుకుంటా, ఏం అనుకోకండి. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించు. అసాల్ గనుక యుగములలోని తరములలోని సంగతులను బయలుపరచడానికి దేవుడు పౌలుని నియమించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనకు ప్రత్యక్షపరిస్తే తప్ప, లేక బయలుపరిస్తే తప్ప అంత లోతైన సత్యం మన తెలివితోనే అర్థం చేసుకో.
ఇర్మియా ప్రవక్తే కదా, బాల్యం అందే పిలిచిండు కదా దేవుడు, పిలిచిండు జనములకు. ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం దీపం, ఇర్మియా గ్రంథాన్ని సరే 1వ అధ్యాయం 4వ వచనం కాదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను రూపింపక మునుపే నెరిగితిని. గర్భంలో రూపింపక ముందే నేను నెరిగి తిని. నీవు గర్భం నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా చూడండి దేవుని బిడ్డలారా, బాలుడు అనవద్దు అంటాడు ఇంకా కింద. కనుక అయ్యో ప్రభా నాకు బాలుడు, మీరు చదువుకోండి, మాట్లాడటం నా శక్తి చాలదంటే బాలుడు అనవద్దా, నేను పంపిణం లేదా ఒమ్మంటాడు 5-6 వచనాలు అనుకుంటా. కనుక దేవుని బిడ్డలారా అది ఆ సంగతి అట్టబెట్టారు. సరే 10వ వచనం అనుకుంటా, చదువు బాబు చదువు. దాంట్లోనే చూడండి ఇక దేవుడే మాట్లాడుతాడు ఇర్మియా ద్వారా. పెళ్ళగించుటకును, ఇరుగగొట్టుటకును, నాశనం చేసుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను. చూడండి దేవుని బిడ్డలారా, పూర్వకాలపు రాజులదైనా ఇప్పటి ప్రధానమంత్రులదైనా ఒక రాజ్యం మీదనే అధికారం, ఇంకో రాజ్యంలో ఏమి నడవదు. కానీ రాజ్యముల మీద అన్నాడు అంటే ఇప్పుడు చూడండి, అప్పటికిప్పటికి మీరు చెప్తే ఇప్పుడు చూడండి ఎన్నో ఇప్పుడు బిల్ గ్రామాస్ ఉంటోళ్ళు ఆయన ఎంత 80 దేశాలు ఎంతో తిరిగిండు కావచ్చు, 75. ఇప్పుడు ప్రపంచం అంతా మనదే సువార్త ప్రకటించడానికి. మనకు ఈ ఊరు ఈ దేశం ఈ దాని ఖాయం లేదు, కానీ పొందని దేవుడు అట్లా ఆడుకుంటాడు. అటువంటి అవకాశం అందరికీ రాదు. కానీ ఇర్మియాను దేవుడు పిలిచాడు. పిలుపు ఉన్నదంటే పిలుపు ఉన్నది, ప్రవక్త అంటే ప్రవక్త, ప్రవక్త అంటే ప్రవక్త. మళ్ళా దేవుడే అంటాడు 10వ వచనంలో, రాజ్యముల మీద రాజ్యముల మీద అధికారం ఇచ్చిన, దేశముల మీద రాజ్యముల మీద జనముల మీద అధికారం ఇచ్చిన, కట్టుటకు నాటుటకు పడద్రోయుటకు ఇట్లా అధికారం ఇచ్చిందని 2 చెప్పినవాడు దేవుడే కదా. కానీ వాక్యం కాడికి అత్త ఏం చెప్పిండో చూడండి. మన ఇర్మియా గ్రంథం 33:3 అనుకుంటా. చూడండి ఇక వాక్యం కాడికి అత్త ఏం చెప్పిండో చూడండి, దేవుడు ఏం చెప్పిండు. బావినాడు దేవుని బిడ్డలారా, నన్ను దూషిస్తే దూషించుకో, దేవుని స్తోత్రం కలుగును కాక. కానీ ప్రార్థన చేసుకునే అనుభవం లేని విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. ప్రార్థన చేసుకోరు. ఈ ప్రార్థన చేసుకోకపోవడం వలన కూడా మనకు లోతైన వాక్యం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే లోతైన వాక్యం దేవుడే బయలుపరచాలి. ఇప్పుడు తరములలో యుగములలో అన్నాడు కదా, అది దేవుడే బయలుపరచాలి. అయితే ఇంకొక విషయం, మరి మనకు కొన్ని తెలియని సంగతులు బైబిల్లో నుంచి తెలియాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో అక్కడ చెప్పిండు చూడండి. దేవుడు మాట్లాడతాడు. అది 33:3 చూడు, ఒక మాట దేవుడు చెప్తాడు, నువ్వు నాకు ప్రార్థన చేయి, లేక నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఉత్తరం జవాబు ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, మనం గ్రహింపలేని గొప్ప సంగతులు ఏవైతే బైబిల్లో ఉన్నాయో గదే సత్యం అనున్నది బహులోతుగా ఉన్నదన్న మాటకు అర్థం. లేకపోతే ఇప్పుడు లాజల్లేసిండు, రక్తస్రావం గల స్త్రీ బాగా, అది మర్మం కాదు, అది ఎవరికైనా అర్థమవుతుంది. దానికి మొరపెట్టవలసిన అవసరం లేదు, పాస్టర్ కావాల్సిన అవసరం లేదు. సండే స్కూల్ పిల్లని వాడిని పంపితే వాడు చెప్తాడు, ఇవాళ రే రక్తస్రావం గల స్త్రీ అది చేంజ్ చేసింది, ఏ సాయం ముట్టి బాగాయింది, రేపు చెప్పురా అంటే వాడు చెప్తాడు, ఏ సాయం ముట్టింది బాగాయింది సార్ అంటాడు. అయ్యో దాంట్లో ఏం మర్మం ఉన్నది చెప్పండి. కానీ బైబుల్లో
కొన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. వాటి పేరు ఏం పెట్టాడు దేవుడు? గొప్ప సంగతులు. అంటే ఇప్పుడు ఓ పాస్టర్ వాళ్ళ ఇంటికాడ నాకు కలిసి అంటాడు, ప్రకటన గ్రంథం అర్థం చేసుకున్న కష్టమైన నేనన్నా కావచ్చు. ప్రకటన గ్రంథం కష్టమే ఉన్నదండి. ప్రకటన గ్రంథం అంటే బయలుపరచబడ్డ గ్రంథం కదా, అంటే మర్మం ఏం లేదన్న. ఒకసారి నేను చెప్పువాను మరి తెలుస్తుంది అప్పుడు మర్మం ఉన్నదా లేదా అన్న సంగతి మనం చెప్తే కదా తెలిసే. కనుక దేవుని బిడ్డలారా గొప్ప సంగతులు అన్నాడు. ఈనాడు కొంతమంది విశ్వాసులు, కొంతమంది సేవకులు దేవుని ద్వారా గొప్ప సంగతులు తెలుసుకోకపోవటానికి, సరే మీరు నన్ను క్షమించినా మంచిదే, తిట్టినా మంచిదే, కానీ ప్రార్థన జీవితం లేకపోవడం ఒక కారణం. అక్కడ దేవుడు చెప్తాడు, మనం నువ్వు నా ఇప్పుడు మొరపెట్టాలంటే మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసే కాదు, అంతేకాదు. ఇక మరి ఇంకా వేరే ఏమున్నది చెప్పాలి. గనక గొప్ప సంగతులు ఈనాడు అనేక మంది సేవకులకు తెలియకపోవటానికి, అనేక మంది విశ్వాసులకు తెలియకపోవటానికి కారణం ప్రార్థన జీవితం లేకపోవడం. ప్రార్థన అంటే కొందరికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఆత్మీయతని జీవరత్నం పాస్టర్కి అలవాటు చేసి ఆమె మా చర్చ పెళ్లి చేయడానికి వచ్చింది. సార్ నేను కొంతకాలం విశ్వాసగా ఉన్నప్పుడు 5 గంటలు ప్రార్థన చేసుకున్న సార్ అని చెప్పాడు. ఆశ్చర్యపోయింది. 5 గంటలు అంటే కొంతమంది ప్రార్థన ఎక్కువ చేయలేకపోతాను, చేయరు కూడా. ఆనంద శ్రీరా అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏమని చెప్పిండంటే 8 గంటలు ప్రార్థన చేస్తాను. అమెరికా నుంచి ఒక సేవకుడు వస్తే ఓఫిరాన్న చిన్నప్పుడు ఆయన ఛాయ్ తీసుకుపోమంటే ఆయన నిలబడి తిరిగిపోయాడు కాదు. ఆయన ఒక 8 గంటలు ప్రార్థన చేసిండట. మరి మనం ఇంత 8 నిమిషాలనే చేస్తాను ఒక మాట, అది చూసుకో. అందుకే నీకు ఒకటి అర్థం చేసుకో, నువ్వు సేవకుని కావచ్చు, దేవునికి మొరపెట్టకపోవడం వల్ల నీకు గొప్ప సంగతులు అర్థం కావు. విశ్వాసగా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టకపోవడం వలన ఆ గొప్ప సంగతులు చెప్పే దైవజనులు నీకు అంతకంటే అర్థం కాదు. నువ్వు అనుకుంటాను నేను ఇంజనీర్ చదువుకున్నాను, నేను డాక్టర్ చదువుకున్నాను, నేను లాయర్. నీ గా పప్పులని దేవుని దగ్గర ఏం ఉడకాయి, అది మొదట తెలుసుకో. నేను చెప్పినా కదా, నేను మొదటి పాట రాసినప్పుడే దేవుని వాక్యం లోతైన మరం అది నీ విద్యను మించినది, బుద్ధిని మించినది. కాబట్టి గవ్వాన్ని ఏం పనిచేయి. దేవుడు చెప్తాడు ఇక్కడ నీకు గొప్ప సంగతులకు ఒక మార్గం తెరిచిండు దేవుడు. ఏ మార్గం అది? ప్రార్థన. ఏ మార్గం చెప్పండి? ప్రార్థన. చదువు బాబు సార్, అదేమో మోసం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియదు. కనుక దేవుని బిడ్డలారా, గొప్ప సంగతులు బైబిల్లో నుంచి మనకు బయలుపరచబడాలంటే నేనైతే దేవుని దగ్గర ఇట్లా మొరపెట్టుకుంటా. తండ్రి, నువ్వు ప్రసంగంగా మొదలు పెట్టమన్నావు, నేను పెట్టినా నాకు వాక్య ప్రత్యక్షత కావాలి, ఆ వాక్య జ్ఞానం కావాలి. మరి ఎట్లా నేను చెప్పాలి? నన్ను కాదు కదా. అంటే నేను ప్రార్థన అనుదిన ప్రార్థనలో చేసుకుంటాను. నేను ఇప్పుడు ఈ గ్రంథం పేరు ఎత్తకుండా నేను ప్రార్థన అంటే ఎప్పుడన్నా ముగించవచ్చు, కానీ ఎక్కువ శాతం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే మరి నేను చెప్పలేని వాక్యం అది నా వల్ల కాదు. కావాలంటే నాకు ఒకటే మార్గం, మొరబెట్టుకోవాలి. ఇప్పుడు దావీదు కీర్తన నీకు గుర్తున్నదా బాబు? అది మన 119వ కీర్తన ఎంత వచనం అక్కడ ఏముంటుందంటే 20వ వచనం కావచ్చు బహుశా. 119 నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్టు నా నేత్రం తెరవమంటాడా ఏమో అంటాడు కదా అక్కడ. 18వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. ఆ కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు. చూడండి, బాగా వినండి. ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆశ్చర్యమైన సంగతులన్నా గొప్ప సంగతులన్నా ఒక్కటే.
మర్మములు అన్న ఒకటి. మర్మములు అంటే మనకు తెలియని విషయాలు. గొప్ప సంగతులు అంటే లోతైన వాక్యం. లోతైన వాక్యం మనకు తెలియని విషయాలు. ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా మనోనేత్రములు తెరువు. అంటే ఇప్పుడు చూడండి, ఒక బావి ఉన్నదండి, లోతుకు ఒక బావి ఉన్నది. 20 మూరలో లేకపోతే 30 ఇప్పుడు అంత లోతుగా ఇప్పుడు ఎవడు బావిలు తోడుతాడు కానీ అంత బోర్లే కానీ ఉన్నదనుకోండి. ఒక యవనస్తుడు, ఒక 20 ఏళ్ళ యవనస్తుడు చూసినంత లోతులో ఏమున్నదో చూడటానికి ఒక 60 ఏళ్ళ ముసలైన చూడలేడు. అంటే ఈడకున్నంత కంటి చూపు ఆయనకు ఉన్నది. అంటే ఎంత లోతుగా చూడాలంటే అంత కంటి చూపు కావాలి కదా, కావాలి. ఇక్కడ అన్నాడు ఈ ధర్మశాస్త్రంలో అదే. ఇంకా అప్పుడు ధర్మశాస్త్రమే ఉన్నది, ఏది దావీదు కాలం. కానీ దాంట్లో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి ప్రభా, అవి తెలుసుకున్నట్టు నా కన్నులో తెరవు. ఇది ప్రార్థన, దావీదు ప్రార్థన. ఇర్మియా ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్పిండు అదే చదువు. ఇర్మియా గ్రంథం చదువు బాబు. ఇర్మియా గ్రంథంలో అంటారా గనక నాకు మొరపెట్టుము అంటే ఇంకొక విషయం. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా దేవుడు బయలుపరిచేటి. నేను అన్న కదా, ఎవరిని దూషించడం కాదు, ఏలన చేయడం అంతకంటే అనుకో. దేవుడు బయలుపరిచేటి గ్రహింపలేని అని అక్కడ ఉంది. ఇప్పుడు మనం కొన్ని గ్రహించుకునేటివి కూడా ఉన్నాయని అక్కడ అర్థం చేసుకోవాలి. గ్రహించుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కన్యక గర్భవతి కుమారుని కనును. అది గొప్ప సంగతి. చెప్పండి, అది చదువుకుంటే అర్థం కదా. దానికి దేవునికి మొరపెట్టుడు అవసరమా? లేదు కదా. మరి అట్లా కనుక ఇవైతే గొప్ప సంగతులు అన్నాడు. అది గ్రహింపలేని అంటే మనం అర్థం చేసుకునే సంగతులు అని అర్థం చేసుకొని సంగతులు మనకు అర్థం కావాలంటే దేవుడు మనకు పెట్టిన మార్గం ప్రార్థన చేయడం. కొందరు 3-4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేసి కూడా 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. నీకు ఎట్లా తెలిస్తే చెప్పు. అందుకే నేను చాలామందికి గ్రహించిన వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ కాలేజ్ అయితే ఇంగ్లీష్ వచ్చుడే కానీ వాక్యం తెలియడం లేదు. అది ఏమి లోపమో, అది పిలుపులేని లోపమో, లేకపోతే కాపరిగా దేవుడు పిలువని లోపమో, లేకపోతే వాళ్ళు మొరపెట్టుకొని లోపమో, ఇక అదంతా దేవుడే. సరే, మీరెవరన్నా అది పాత నిబంధన కదా అంటారా? సరే, కొత్త నిబంధన ఏం చెప్తాందో ఇప్పుడు అది కూడా చూద్దాం. కొత్త నిబంధన ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి మీ ఆత్మనేత్రాలు వెలిగింపబడి ఎఫెసు సంఘస్థులారా దేవుడు మిమ్మల్ని రక్షించిండు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునేవాడనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అగు తండ్రి, ఇక్కడ అర్థం చేసుకోండి, మహిమా స్వరూపి ఆగు తండ్రి తను తెలుసుకునే జ్ఞానం, ఆ మార్గం. ఇప్పుడు ఇర్మియాకు చెప్పిండు కదా ప్రార్థన అని. ఇక్కడ పౌలు ఏం చెప్తాను చూడండి. తను తెలుసుకుంటే మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన చూశారు. ఇక దేవుని బిడ్డ చూడండి, ఈ మహిమా స్వరూపి తండ్రిని తెలుసుకునే జ్ఞానం కొరకు ఎఫెసు సంఘస్థుల కొరకు పౌలు ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడట. ఏం చేస్తాడట చెప్పండి? ప్రార్థన చేస్తాడట. చూశారా? అంటే పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా ఏ నిబంధనలైనా
ప్రార్థన జీవితం లేకుండా దేవుడు మనకు గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, మర్మమైన సంగతులను బయలుపరచు. కొందరు నన్ను అంటారట, మరి ఆయన చదివే రాదంటాడు, ఇన్ని వాక్యాలు ఎట్లా మత్తుకుంటాను, ఎట్లా నేను మొన్న కొంత సాక్ష్యం చెప్పిన. నేను 10-15 సంవత్సరాలు బైబిల్ చదివాను, దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. చదవాలి ఏం చదివింది కూడా 2 సార్లు నేను చెప్పిన. సరే, ఎన్నిసార్లు చదివినావో అదంతా దేవుడే కానీ. కనుక గూఢమైన సంగతులు మనం తెలుసుకోకపోవటానికి ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా విశ్వాసులకు కానీ కొంతమంది సేవకులకు కానీ లేకపోవడం కూడా ఒక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుని చిత్తం అయితే ఆయన పిలిస్తే వాక్య జ్ఞానం సంఘ కాపరిగా నియమించి తిస్తాడు అనుకోండి, అది వేరే సంగతి. అది ఎఫెసు పత్రికల్లో ఉంది కానీ ఇప్పుడు అది మన అంశం కాదు. ఇప్పుడు ప్రసంగ గ్రంథంలోనికి వద్దాం. చదువు. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? కనుక ఎవరు పరిశీలన చేయనంత దూరంలో ఉన్నది కనుక అది పౌలు గత తరములలో యుగములలో బయలుపరచబడినట్టు దేవుడే నిర్ణయించి బయలుపరిచిన వాళ్ళకు. అందుకే ఇప్పుడు రాజశేఖర్ గారికి, ఓఫిరాను నేను చెప్పిన భక్త సింగ్ గారు, వాళ్ళకు తెలిసినట్టు బైబిల్ మనకు తెలియాలంటే మనం సచ్చి 10 జన్మలు ఎత్తినా తెలియదు. ఇక మనం అందుకొరకు ఏం కూడా చేయలేము. అందుకు దేవుడు ద్వారా అలా నియమింపబడ్డారు, అభిషేకించబడ్డారు, ఏర్పరచబడ్డారు కనుక ఇక వాళ్ళ ద్వారా నేర్చుకోవడమే మనకు మార్గం. కానీ వాళ్ళ లెక్క చెప్పడం అయితే మార్గం కాదు. ఇప్పుడు ఓపిరైన వాక్యాలు ఎన్నో ఇన్ననే, కానీ ఆయన లెక్క చెప్పగలను. నేను సచ్చిపాత జన్మలు ఎత్తినా నాకు అది సాధ్యం కాదు. నేను ఆయన అంశాలు కూడా ఎత్తుకోను, నాకు అది సాధ్యం కాదు. ఇక నాకు ఇచ్చిన ప్రత్యక్షత, నాకు అనుగ్రహింపబడ్డ ప్రత్యక్షత చొప్పున, ఇప్పుడు పేతురు చెప్పిండు కదా, పౌలుకు అనుగ్రహింపబడ్డ జ్ఞానం చొప్పున రాసిన. వాళ్ళకి అనుగ్రహింపబడ్డ జ్ఞానం చొప్పున వాళ్ళు చెప్తారు, మనకు అనుగ్రహింపబడ్డ జ్ఞానం చొప్పున మనం చెప్తాం. కొంతమంది విధేయత గలవారు, ఆసక్తి గలవారు, బలమైన ఆహారం తిని ఎదగాలన్న ఆశ ఉన్న వాళ్ళు అసలు పుస్తకాలు చదువుతారు. నేను కూడా చదివిన, అది విషయం. గనుక సత్యమైనది బహు దూరంగా ఉన్నది, ఎవడు పరిశోధన చేయగల, వాడు పరిశీలించగల అంత లోతులో ఉన్నది కనుక అది దేవుడే మనకు ప్రత్యక్షపరచాలి, దేవుడే దాన్ని మనకు బయలుపరచాలి. మీకు విషయం, మీరు రాజశేఖర్ గారి పుస్తకాలు చదివినో చదవలేదో కానీ ఆయనకు ఎన్నో ప్రశ్నలు వేసి, ముస్లింలు పండితులు కానీ, హిందూ పండితులు కానీ, నాస్తికులు కానీ, శాస్త్రులు, అందరికీ ప్రశ్నలు సమాధానం చెప్పారు. మరి ఆయన నాకు అంత సామర్థ్యం దేవుడు ఇచ్చిండు, అట్లా చెప్పగలిగాడు. గనక సత్యం అన్నది అంత లోతుకున్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యక్షపరిచినంత వరకే ఓఫిరాలో 2-3 పుస్తకాలలో రాసిండు. ఏమనంటే, దేవుడు నీకు ఎంతవరకు తన్ను గురించి బయలుపరచుకోవాలని అనుకుంటాడో నువ్వు గంతవరకు నేను తెలుసుకోగలుగుతావని రాసిండు. నేను కూడా అంతే అనుకుంటాను. ఎందుకంటే మరి దేవుడే అయ్యేది మనకెక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనకెక్కడి నుంచి రాదు కదా. కనుక దేవుడు ఎంతవరకు మనకు వాక్యగానం ఇస్తాడో అంతవరకు మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. సార్, సత్యమైనది బహు దూరముగా బహు లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనసు నిలిపి ఇది అనుకున్నాడు. ఇక ఇది సాధ్యం కాదు, సత్యం అన్నది నాకు అందనంత లోతునున్నది, దాన్ని ఏదో నేర్చుకోవడం, దాని పరిశీలన తెలుసుకోవడం అదొక బుద్ధిహీనత అనుకుంటాను, లేక వెర్రితనం అనుకుంటానా, ఇక అది నా వల్ల కాదని ఒక విధంగా చెప్పాలంటే అంత మహాజ్ఞాని రాజులనే లేనంత దేవుని ద్వారా జ్ఞానం పొందిన సొలొమోను రాజు చేతులు ఎత్తేసి
కానీ ఈనాడు కొంతమంది క్రైస్తువులు ఏమంటారంటే బైబుల్లో కొందరు పాస్టర్ అని అనుకుంటే విన్నాను నేను. వాక్యం ఎవరు వింటారు, వాక్యం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నాడు ఒక పాస్టర్. ఏం చెప్తారు చెప్పు? అటువంటి వాళ్ళు ఏం చెప్తే ఏం అర్థం చేసుకుంటారు చెప్పు? వాక్యం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరట. అంటే అందరూ అంటే విశ్వాసులో పాస్టర్కి అందరి వాక్యం తెలుసు అని ఆయన ఉద్దేశం. ఇంకొక ఆయన అన్నాడట, వాక్యం ఏమన్నది ఎవ్వరైనా చెప్పచ్చు అన్నాడు. నాతోనే ఎవరని చెప్పి ఎవ్వలేమనుకుంటే మనకి తాగినోడు కట్టే తాళ్ళ పన్ను అన్నట్టు అది హెచ్చించుకున్నాడే కదా తగ్గించపోయేటాడు మనకి. ఏమో నేనైతే అయ్యాతాన్ని నాకైతే ఏం తెలియదని నేను మొరబెట్టుకుంటా. అది నా ఉద్దేశం. నీ ఉద్దేశం తెలుసన్న భ్రమే కాదు, నీ జ్ఞానమే కావచ్చు, అది నీ ఇష్టం. నువ్వేమన్నా మాట్లాడు, నాకు నీతో సంబంధం లేదు. కానీ నాకు బయలుపరచబడ్డంత వరకు చెప్పుమన్న ఏ గ్రంథంలో నుంచి ఏది చెప్పమనే దర్శనం అంతా అదే చెప్తాను. అది నాకు అర్థమైనంత వరకే. మళ్ళీ దీని కావ్య గ్రంథాలు, ఆ చరిత్ర ప్రవచనాలు ఉన్నాయంటే నాకు ఆ ప్రవచనాలు ఏమర్థమైతే కావు. సరే, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది నాకు ఒకటి కనబడెను. అది వలల వంటిదై, ఉరుల వంటిదై, మనసు బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీని దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడతారు. చూసారా, కొంతమంది ఇప్పుడు వేషాలు ఎట్టుంటుందంటే ఇక మనం ఎక్కువ చెప్పుకునేందుకు మీకు కూడా తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు కొంతమందిది మనం అనద్దు. కానీ అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. ఇలా కథలు అట్టుంటాయి. అరే నువ్వు 16 సంవత్సరాల వయసులో దేవుని నమ్ముకున్నావన్నా మళ్ళీ నీకు ఈ కథలన్నీ ఎట్టని మళ్ళీ నన్ను దూషించకండి. అట్లుంటుంది వ్యవహారం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అవునని అన్నదానితో కాదన్న బాధే, కాదన్న దానితో అవునన్న బాధే. ఉదాహరణకు యోసేపు కొరకు చెప్తా. యోసేపు కాదన్నందుకే కదా జైలు పాలయ్యాడు. అవునంటే సుఖపడేటోడే కదా పోతీపర్ లేనప్పుడల్లా విచారించవచ్చు. కాదన్నందుకే కదా అంత కష్టం ఎదుర్కొని. అటువంటి స్త్రీలు ఉంటారు అన్నమాట, పోతీపర్ భార్యలు అటువంటి. అంటే దానికి చదువు బాబా, అదే వాక్యం చదువు. మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వల్ల వంటిదై, ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులు కలిగిన ఉరుల వంటిదా. దేవుని దృష్టికి మంచివారు అంటే నీతిమంతులు తప్పించుకోవాలని ఆశపడేవారు, వ్యభిచారానికి దూరంగా బతకాలని యోసేపు లెక్క. ఇప్పుడు యోసేపు లెక్క యవ్వన కాలంలో ఆశపడి బతికే స్త్రీలు లేరా, పురుషులు లేరా? ఇప్పుడు రిబ్కా కొరకు ఏం రాయబడ్డదంటే ఆమెను ఏ పురుషుడు కూడా కూడలేదని రాయబడ్డది. ఇప్పుడు యోసేపు ఫలించేడుకోమని నీతిమంతుడై పోతీఫర్ భార్యతో ఒకసారి కూడా వ్యభిచారించలేదు అన్నట్టు. కనుక వ్యభిచారించలేదు. ఇటువంటి నీతిమంతులు కలదు యవనస్తుల బిడ్డలల్లా. ఇప్పుడు నిజంగా దేవుడే సాక్షిగా నేను చెప్తాను. కానీ నేను యోసేపు లెక్కన బతికిన కానీ ఇన్ని సంవత్సరాల జీవితంలో ఒక్క స్త్రీతో కూడా ఒక్కసారి కూడా విచారం చేయాలి. అంత నీతిగా బతికిన కనుకనే నా అభిషేకం కాపాడబడ్డది, నాకు ఇచ్చిన వరాలు కాపాడబడ్డాయి, అభివృద్ధి అవుతుంది. లోతైన వాక్యం చెప్తాను. మళ్ళీ నువ్వు బైబుల్ కాలేజ్ చేయలేదంటావు, చదువు ఎక్కువ రాలేదంటావు, పల్లెటూరులో పుట్టిందంటావు, ప్రవక్త కొడుకును కాదంటావు, అది అంటావు ఇది అంటావు. అంటే మరి అంతే కదా. మరి నేను చెప్పుకోవాలి, హైదరాబాద్లో పుట్టినాను మీ కొరకు చెప్పలేను కదా. కనుక దేవుని బిడ్డలారా, అభిషేకం పోతుంది, జ్ఞానం పోతుంది. పాపం చేస్తే దేవుడికి దూరం అయిపోతాం, దేవుడు ప్రార్థన ఆలకించాడు. కనుక అందుకే యోసేపు అంత ఫలించాడు, కొమ్మగా అంత ఉన్నంత స్థితికి వచ్చాడు. నేను ఈనాడు ఈ స్థితికి వచ్చిందంటే అసలు నాకు దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తం వాడుకోండి. వాళ్ళ డబ్బు ఇచ్చి దేవుని చిత్తం అయితే టీవీల వాక్యానికి డబ్బు ఇస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే, కాపాడితే అది కూడా చెప్పాలని నిర్ణయించుకుంది. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ ఇదంతా ఏదో చెప్పిండంటే బుద్ధిమంతులైన వాళ్ళు దాని నుంచి
తప్పించుకుంటారు అటువంటి స్త్రీల నుంచి. అంటే ఇక పాపాత్తులు దాని చేతిలో పడిపోతారు. అది కథ. అంటే ఈ పాపాత్ములు అనేటోళ్ళు, బుద్ధిహీనులు, బుద్ధిమంతులు అనేటోళ్ళు విశ్వాసులు ఉంటారు, సేవకులు కూడా ఉంటారు. కాబట్టి బుద్ధివంతులైన వాళ్ళు తప్పించుకుంటారు, బుద్ధిహీనులైన వాళ్ళు పడిపోతారు. ఇక అది ఇవ్వాలి ఇష్టం వాళ్ళు. చదువు. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు. పాపాత్ములు దాని వలన పట్టబడతారు. పాపాత్ములను పట్టుకుంటారు. అది ఇక అదోసారి చూసినప్పుడు ఈడోసారి చూస్తే దానికి అర్థం కాదా, ఇక ఈ ఎట్లా పట్టుకోవచ్చని అది తెలుసుకుంటుంది. కాబట్టి పట్టేసుకుంటుంది. అది చూసినా పట్టించుకోకుండా నీతిమంతుడు పోతాడు. ఎందుకంటే పోతీఫరు భార్యను యోసేపు తప్పించుకున్నట్టు ఇది ఒక వేషానికి అర్థమై నీతిమంతుడు దాన్ని తప్పించుకుంటాడు. రాత్రి పాపాత్ముడు ఇప్పుడు అది ఒక్కసారి చూస్తే 2 సార్లు చూసిండు అనుకో, ఇక దానికి అర్థమైపోతుంది కదా దీని సాక్ష్యం ఎంత గొప్పదో. అర్థమైపోయి పట్టబడి అలాంటి అట్లా ఇది అయిపోతారు. సంగతుల హేతువేమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూసినను నాకు కనబడని ఒకటి ఉన్నది. నేను తరచి చూసినను కనబడని ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. సరే, సొలొమోను కాలంలో ఆయన అనుభవ జ్ఞానంతో అట్లా చెప్పాడు. నేను అన్నాడు కనుక 1000 మంది పురుషులలో ఒకరిని చూసి తిని, 1000 మంది స్త్రీలలో ఒక్కదాన్ని చూడకపోతే అన్నాడు. అయితే ఇప్పుడు మనం నూతన నిబంధనలోకి వచ్చినాం. నూతన నిబంధన ఏం చెప్తానో చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. స్త్రీ పురుషుడని 3:23 రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దేవుని బిడ్డలారు బాగా వినండి. ఏ భేదం అంటే ఏ భేదమును లేదు అన్నాడు. అంటే అక్కడ దేశ భేదం కానీ, భాష భేదం కానీ, కుల భేదం కానీ, రంగు భేదం కానీ, తెలిసిన భేదం కానీ, తెలియని భేదం కానీ, స్త్రీ భేదం కానీ, పురుష భేదం కానీ, దేశ భేదం కానీ, భాష భేదం కానీ, విద్య భేదం కానీ, విద్య లేని తరం భేదం కానీ, బలహీనత భేదం కానీ, బలమన్న భేదం, ఏ భేదం లేకుండా అందరూ ఏం చెప్తారన్నట చదువు. ఏ భేదం లేదు, అందరూ పాపం చెప్తారండి బైబిల్ చెప్తారు. ఇక దాన్ని మళ్ళీ మనం స్త్రీలుగా పురుషులుగా విభజించవలసిన అవసరం లేదు. దేశాలుగా విభజించవలసిన అవసరం కూడా లేదు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తా వాళ్ళు పరిశుద్ధులే కాదని మనం అనలేము. ఎందుకంటే బాహ్యమునకు అంటే ఈ శరీర సంబంధంగా యూదుడైన వాడు యూదుడు కాడు, కానీ అసలు యూదులం మనమేనని బైబిల్ చెప్తాడు. ఇంకా దేవుని బిడ్డలారా, నూతన నిబంధన ప్రకారంగా చేసి వస్తే అందరూ పాపం చేసిన వాళ్ళని లేఖనం చెప్తాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య చెప్పిండు కదా, ఇది ఇరుకు మార్గం అని. ఇప్పుడు చూడండి, ఒక బూతు మాట మాట్లాడినా పాపం, ఒక చెడ్డ చూపు చూసినా తప్పే, ఒకరిని దూషించిన దూషకులు దేవుని రాజ్యం చేరుతాడు, దూషించిన తప్ప. ఇక ఈ మాత్రం పాపం చేయకుండానే ఉంటానమ్మా మనం. ఇంకా ఆడికి కొందరు ఏమంటారు అంటే, నేను ఏం పాపం చేస్తానని అని పాపి నేను ఒప్పుకోవాలంట. ఇది రక్షించబడని స్వభావం. నిజంగా రక్షించబడితే నేనైతే రోజు ప్రార్థన చేసుకుంటాను. ఏమని? మొదగాలు దేవా, నేను తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని క్షమించు అని ప్రార్థన ఇట్లా ఒప్పుకున్నాకనే ప్రార్థన చేసుకుంటాను. గనుక పాపం కాడికి వచ్చే వరకు ఏ భేదం లేదు. చదువుల భేదం ఉన్నది, రంగుల భేదం ఉన్నది, తెలివిల భేదం ఉన్నది, దేశాలలో భేదం ఉన్నది. ఇప్పుడు చూడండి, మనుషులలోనే కాదు, ఐశ్వర్యవంతులు మన పేదవాళ్ళు ఉండరు, దేశాలలోనే ఉన్నది కదా. సంపన్న దేశాలు ఉన్నాయి, పేద దేశం మన భారతదేశం లాంటిది, లేకపోతే అది మన కూసు దేశం, ఆఫ్రికా దేశం లాంటి ఇట్లాంటి పేద దేశాలు కూడా ఉన్నాయి కదా, సంపన్న దేశాలు కూడా ఉన్నాయి కదా.
కనుక ఇట్లా చూసుకుంటే భేదాలు ఉంటాయి. కానీ పాపం కాడికి వచ్చే వరకు మాత్రం ఏ భేదం లేదు. అది లేఖనం చెప్తా. కనుక ప్రతివాడు పాపినని ఒప్పుకుంటే తప్ప నువ్వు రక్షించబడే మార్గమే లేదు. అందుకే యేసయ్య చెప్పిండు, అందరికీ అర్థం కాదు, నేను పాపులను రక్షించడానికి వస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. నా సదుపరచు. అది ఏదనగా 1000 మంది పురుషులలో నేను 1000 మంది పురుషులను ఒక్కరిని చూచి తిని, కానీ అంతమంది స్త్రీలలో ఒకరిని చూడలేదు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రసంగం టైం గంట అయింది. గిద్దోనికి వేరే పని ఉంది, అది చాలా ప్రాముఖ్యమైన దేవుని పనే. కనుక నేను మరి ఇంతటితో ముగించడానికి తీర్మానం చేసుకున్నా. మనుషులను మాత్రం దేవుడట యథార్థవంతులుగా చేసిండట. మరి ఆయన యథార్థవంతులుగా చేయకపోతే మరి ఇక తప్పు చేసింది అయినా అవుతాడు కదా. మన పాపం చేసడానికే పుట్టిస్తే అయినా చేసినట్టు అవుతుంది కదా. కనుక దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించగాని మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని లేఖనం దేవుని వాక్యం చెప్తాను. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రాముఖ్యమైన పని ఉన్నది, అందుకే లేట్గా కూడా ప్రారంభించడం అయింది. మరి నాకు కొంచెం ఆరోగ్యం కొరకు కొంచెం మాకు చర్చి పనులు ఉన్నాయి. ఆ చర్చి పనుల కొరకు మరి వాక్యమైన దేవుని బిడ్డలంతా ప్రార్థన చేయండి. మాకు మరి సింగరేణి డబ్బులు ఇచ్చేది ఉన్నది, ఆ చర్చిలు కట్టుకునేది ఉన్నది. కనుక ప్రార్థించండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నిధి అగు ప్రభువా, తండ్రి నాయన నీకు వందనములు, స్తోత్రములు. నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభా. వినగల చెవి, గ్రహింపగల హృదయం, అంతేకాదు ప్రభా నాకు కానీ మా సంఘస్థులకు కానీ ప్రభా తండ్రి, సేవకుడైన గిద్దోనికి కానీ వాక్య సత్యం పట్ల, లోతైన వాక్యం పట్ల అపేక్ష గల వారందరికీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించు అని, అందరికీ మాకు మొరపెట్టుకునే కృపను అనుగ్రహించు అని, అప్పుడు మేము గూఢమైన రహస్యమైన సంగతులు నువ్వు బయలుపరచడం వల్ల మేము తెలుసుకోగలుగుతామని నీవే సెలవిచ్చినావు. కనుక అలాగ చేసినట్టు సహాయం చేయమని తండ్రి వాక్యం ఆశీర్వాదించి అది అనేక మందికి ప్రభా భవిష్యత్తులో లక్షల మందికి ఆశీర్వాదకరంగా నువ్వు చేయగలవు కనుక చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఆయురారోగ్యాలు దయచేయమన్నా ప్రభా. నన్ను నిల్లకాలం నీ పూరగా వాడుకోమని, వాక్య ప్రత్యక్షత దయచేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ సజీవంగా నన్ను మీ చేతిలో సమర్పించుకోండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమత ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అభివృద్ధి సహవాసం మనకు దేవుని పెట్టాలని సదాతో ఆయన కాపాడి సంరక్షించను కాదు. ఆమేన్. అందరికీ వందనాలు.